వాళ్లకు రక్షణగా పెట్టి 5 గంటల పాటు విచ్చలవిడిగా విశృంఖలంగా అసలు ఎక్కడ ఒక నాగరిక సమాజంలో ఊహించని సంఘటనకు ఇక్కడ జరిగింది. మీరంతా విట్నెస్ది. ఆ తర్వాత కూడా జరిగిన తర్వాత ఆయన అంబటి రాంబాబు గారిని తీసుకుపోయిన తర్వాత మళ్ళీ రెచ్చిపోయి తగలబెట్టడాలు అవి కూడా మీరు చూశారు. ఒక్కసారి ఆలోచించండి, మీరు ఆలోచించండి. మీ ద్వారా ప్రజలకు మెసేజ్ పంపదలుచుకున్నాం, రాష్ట్ర ప్రజలకు, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ఆలోచించగలిగిన వాళ్లకు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ మొత్తం దీనికి శ్రీకారం చుట్టింది ఎవరు? రాష్ట్రంలో ప్రజలు ఈ ప్రభుత్వాన్ని కూటమి పేరుతో వీళ్ళంతా ఏకమై ముందుకొచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వీళ్ళకి పట్టం కట్టింది దేనికి? రాష్ట్రాన్ని మొత్తం ఒక ప్రైవేటు రాజ్యంగానో ప్రైవేటు సైన్యంతోనూ అలాగే ఉన్న పోలీసు వ్యవస్థను కాళ్ళ కిందికి తెచ్చుకొని తొక్కి వాళ్ళ ద్వారా ప్రత్యర్థులను ఇంకా తర్వాత అమాయకులను సమాజంలో అన్ని వర్గాలను వేధించడానికే, అలాగే ప్రశ్నించే గొంతులు నొక్కడానికే, లేదా ప్రజలను పట్టి పీడిస్తున్న సమస్యల మీద కాకుండా దృష్టి మళ్లించడానికి వాళ్లే సమస్యలు సృష్టించి ఒక అబద్ధాలనే నిజాలు చేసి దాని మీద నుంచి సమస్యలు సృష్టించి రెచ్చగొట్టి అందరి దృష్టి మళ్లించి ఒక తాత్కాలికమైన భ్రాంతి క్రియేట్ చేసి వాళ్ళ పబ్బం గడుపుకోవడానిక? దేనికి అధికారం వీళ్ళకి ఇచ్చిందో అర్థం కాలేదు. అసలు నిన్న జరిగిన దానికి మూల కారణం ఎక్కడి నుంచి మొదలైంది? ఈ పర్టికులర్ దీనికి చూసినాం. తిరుపతిలో పవిత్రమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసి ఉందని అన్నదెవరు? ఎవరో అరాచక శక్తులో లేకపోతే ఇర్రెస్పాన్సిబుల్ బాధ్యతారహితంలో లేకపోతే తాగి మాట్లాడిన వాళ్ళు కాదు. ఓ బాధ్యతాయుతమైన కాన్స్టిట్యూషనల్ హెడ్గా రాష్ట్రానికి ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అన్నారు. ఆ తర్వాత దానికి సపోర్టుగా ఆయన డిప్యూటీ కానీ ఇంకా ఆయన కొడుకు కానీ లేదా నాయకులు కానీ వాళ్ళ మీడియా కానీ అదే ప్రచారం చేశారు. ఇప్పుడు ఆఖరకు ఏం తేలింది? దేశంలో 2 ప్రతిష్టాత్మకమైన ల్యాబొరేటరీలు అదే అబద్ధం అని తేల్చాయి. అబద్ధం అని తేల్చినప్పుడు మేము ఒకరమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత విపరీతమైన నీచమైన లేదా మా పార్టీ మీద అంత నీచమైన ఆరోపణ చేసేందుకు మేము రియాక్ట్ కావడం మాకు హక్కు ఉంది. ఇది కాక నిష్పాక్షికంగా మాట్లాడే సమస్యను సమస్యగానో అంశాన్ని దాని న్యూట్రల్గా నిష్పాక్షికంగా మాట్లాడే మేధావులు కూడా దాన్ని ప్రశ్నించారు. అయ్యా, అంత రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉండేవాళ్ళు అంత ఇర్రెస్పాన్సిబుల్గా ఎట్లా మాట్లాడినారు? కనీసం నాది పొరపాటునన్నా ఒప్పుకోండి అన్నారు. సుప్రీంకోర్టు కూడా ముందు అదే చెప్పింది. వాళ్ళ దృష్టికి రాగానే వాళ్ళు కూడా ఓ బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నవాళ్ళు కంక్లూజన్కి ఎట్లా వచ్చారు, ఎట్లా ఇచ్చారని దాని గురించి ప్రశ్నిస్తున్నాం.